మనలో చాలామందికి కెరీర్లో ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది గదా, అసలు నేనింత కష్టపడేది దేనికోసమని. ఆ కన్ఫ్యూజన్ని పక్కనబెట్టి మన పనికి ఒక నిజమైన అర్థాన్ని, ఒక పర్పస్ని ఎలా ఇవ్వాలి, దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మన యుద్ధాలని మనమే డిఫైన్ చేసుకుందాం. ఫాలో యోర్ ప్యాషన్ ఈ మాట మనం చిన్నప్పటినుంచి వింటూనే ఉన్నాం. కానీ ఒకవేళ ఈ సలహానే మనల్ని తప్పుదారి పట్టిస్తుంటే, మన కెరియర్లో మనం స్టక్ అయిపోవడానికి కారణమిదే అయితే, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది గదా. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కాని ఒక్కసారి ఆలోచించండి. మన కెరీర్లో ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకుండా ఎక్కడికక్కడ ఆగిపోవడం కూడా ఒక రకంగా పిరికితనమే కదా. అలా ఏమీ చేయకుండా ఉండిపోవడం మనలో ఉన్న స్ఫూర్తిని నెమ్మదిగా చంపేస్తుంది. సరే, మనం ముందుగా ఎదుర్కొనే సమస్య లక్ష్యం లేని ట్రాప్. అంటే ప్రొఫెషనల్గా ఎటు వెళ్తున్నామో తెలియకుండా ఒకేచోట తిరుగుతున్నట్టు అనిపించడం. ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇక్కడ సమస్య యాంబిషన్ లేకపోవడం కాదు. చాలామందికి యాంబిషన్ ఉంటుంది, కానీ వాళ్ళ ఎనర్జీ, టైం అన్నీ తప్పు డైరెక్షన్లో వెళ్తుంటాయి. ఇది పర్సనల్ ఫెయిల్యూర్ కాదు, చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ అంతే. దీన్ని అర్థం చేసుకోవడానికి గోల్ఫ్ గేమ్ ఒక మంచి ఎగ్జాంపుల్. గోల్ఫ్లో బంతిని బలంగా చాలా దూరం కొడితే చూడ్డానికి భలే ఇంప్రెసివ్గా ఉంటుంది, కాని గేమ్ గెలిపించేది అది కాదు. చిన్నగా, జాగ్రత్తగా బంతిని హోల్లో వేయడం, అదే పుట్టింగ్ అనమాట. మన లైఫ్ కూడా ఇంతే. అందర్నీ ఇంప్రెస్ చేసే పనుల మీద కాకుండా అసలైన రిజల్ట్స్ ఇచ్చే పనుల మీద ఫోకస్ పెట్టాలి. సరే, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్కి వద్దాం. ప్యాషన్ అనే అపోహ. అవును, ప్యాషన్ గురించి మనకు తెలిసిన దాంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్యాషన్లో రెండు రకాలున్నాయన్నమాట. ఒకటి, నాకు ఏది ఆనందాన్ని ఇస్తుంది అని అడిగేలా చేస్తుంది. ఇది సెల్ఫ్ ఫోకస్డ్. కానీ అసలైన ప్రొడక్టివ్ ప్యాషన్ అనేది ఏ పని కోసం నేను కష్టపడటానికైనా సిద్ధంగా ఉన్నానో అని అడిగిస్తుంది. దీని ఫోకస్ మొత్తం ఇతరుల మీద ఉంటుంది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నిజమైన ప్యాషన్ అంటే మన సంతోషం గురించి మాత్రమే కాదు, అది ఇతరుల లైఫ్స్లో వాల్యూ యాడ్ చేయడం, ఒక పెద్ద కారణం కోసం కష్టపడడం గురించి. ఓకే, ప్రాబ్లమేంటో అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? అదే మన యుద్ధాలను డిఫైన్ చేసుకోవడం. మన లైఫ్లో ఒక పర్పస్ని కనుక్కోవడానికి అసలైన జర్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ త్రూ లైన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఇదొక స్టోరీలో మెయిన్ థీమ్ లాంటిదన్నమాట. మన లైఫ్లో మనం చేసే ప్రతి పని వెనుక ఉండే అసలు ఉద్దేశ్యం ఇదే. ఇది మన డెసిషన్స్కి ఒక కంపస్లా పనిచేస్తుంది. ఈ త్రూ లైన్ క్లియర్గా లేకపోతే దారి తప్పడం చాలా ఈజీ. మన యుద్ధాలను డిఫైన్ చేసుకోవడమంటే ఏంటి? సింపుల్గా, మన ఎనర్జీని దేనిమీద ఫోకస్ చేయాలో క్లియర్గా సెలెక్ట్ చేసుకోవడం. మనకు ఏది చాలా ముఖ్యమో డిసైడ్ అయ్యి ఆ వాల్యూస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా ఉండటం. మరి ఈ ప్రొడక్టివ్ ప్యాషన్ని ఎలా కనుక్కోవాలి? దీనికి కొన్ని ప్రాక్టికల్ వేస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రొడక్టివ్ ప్యాషన్కి 3 మెయిన్ సోర్సెస్ ఉంటాయన్నమాట. మొదటిది, మన చుట్టూ ఏదైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని చూసి ఎలాగైనా మార్చాలి అనుకునే ఒక రకమైన కారుణ్య కోపం. రెండవది, ఒక ప్రాబ్లంని ఎలాగైనా సాల్వ్ చెయ్యాలనే విపరీతమైన అబ్సెషన్. ఇక మూడవది, అందరికోసం ఒక బెటర్ ఫ్యూచర్ని క్రియేట్ చేయగలమనే హోప్. ఓకే, మన యుద్ధాలనైతే సెలెక్ట్ చేసుకున్నాం, బానే ఉంది. కాని వాటిని గెలవడమెలా? పెద్ద పెద్ద విజయాలకు దారి చూపించేది చిన్న చిన్న గెలుపులే. గొప్ప సక్సెస్ ఒక్కరోజులో రాదు కదా. అది కంటిన్యూస్గా వేసే చిన్న చిన్న స్టెప్స్తోనే సాధ్యమవుతుంది. ప్రతి చిన్న గెలుపు మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, పెద్ద ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి రెడీ చేస్తుంది. అలాగే మనం మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన పనులుంటాయి గదా, వాటిని పూర్తి చేస్తే మన ఫోకస్, ఎనర్జీ తిరిగొస్తాయి. ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతి ఫ్రంట్లోనూ ఫైట్ చెయ్యలేం. మన ఎనర్జీ లిమిటెడ్. అందుకే కరెక్ట్ యుద్ధాలను ఎంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అన్నింటి మీద ఫోకస్ పెట్టాలని చూస్తే దేనిలోనూ సక్సెస్ అవ్వలేం. అయితే ఎప్పుడూ ఇలా యుద్ధాలు చేస్తూనే ఉండాలా? వర్క్కి, రెస్ట్కి మధ్య బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకవైపు మనకంటూ ముఖ్యమైన గోల్స్ పెట్టుకోవడం గొప్ప ఫుల్ఫిల్మెంట్నిస్తుంది. మరోవైపు సక్సెస్ మీదే మరి ఎక్కువగా ఫోకస్ పెడితే స్ట్రెస్ పెరిగి బర్న్అవుట్ అయ్యే ప్రమాదముంది. అందుకే ఒక పర్పస్తో చేసే పనికి మనకవసరమైన రెస్ట్కి మధ్య సరైన బ్యాలెన్స్ చాలా ముఖ్యం. చివరగా ఈ ఒక్క మాట గుర్తుంచుకుందాం. కేవలం మనం మాత్రమే ఫైట్ చేయగల కొన్ని యుద్ధాలుంటాయి.
మనందరికీ ఒక స్పెషల్ పర్పస్ ఉంటుంది. మన స్కిల్స్, మన ఎక్స్పీరియన్స్తో మాత్రమే సాల్వ్ చేయగల ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. ఈ రోజు నుండి మన ఎనర్జీని, మన టైంని దేనిమీద ఫోకస్ చేయబోతున్నాం? మనం డిఫైన్ చేసుకునే ఆ ఒక్క ఇంపార్టెంట్ యుద్ధం ఏది?